ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. రాత్రి ఇకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను ఇక నాకు అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగములు రాజ్యం చేయుదురు అనే వాగ్దానం పరిశుద్ధాత్మడు తెలిసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే చూడండి ఇక్కడ ప్రతిదినం కూడా మనం ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, సభ్యులైతే పూర్తి రాస్తున్నాం. దేవుని కృపను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి రాత్రి కన్నడ ఉండదు అంటున్నారు, దీపకాంతి అయినా కర్లేదన్నారు, సూర్యకాంతి అయినా కర్లేదు అంటున్నారు. దేవుడైన ప్రభు మన మీద ప్రకాశిస్తారని మాట్లాడుతున్నారు అనమాట. అయితే అక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19, 20 వచనంలో ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుట్టకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా 20వ వచనంలో నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖతనములు సమాప్తంలోను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23, 25 వచనాలు చూస్తే ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగులందు సంచరించరు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనంలో ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును, ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు, ఎంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను అని నేను ఇక్కడ మాట్లాడుతానండి దేవుడు. ఇంకా 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో సహించిన వారైతే ఆయనతో కూడా ఎరుదుము, ఆయనను ఎరుగునండి మనలను ఆయన ఎరుగునను అని అంటున్నారు అనమాట. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండను అని చెప్పేసి అంటున్నారు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో నీ యొద్ద జీవ పూట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు కీర్తనకారుడు. అవునండి, దేవుని దగ్గర జీవపు పూట ఉందన్నమాట. ఆయన వెలుగు మా పొంది మనము వెలుగు చూచున్నామని అంటున్నారు అన్నమాట. మరి ఆ మొహనాడు మరి ఒక సంవత్సరంలో నాకు మరి జలం పోసాడు దేవుడు. మరి ఆకాశం నుండి మరి పెద్ద కొండ అండి, 2 హస్తాలు అనమాట, చేతిలో 2 హస్తాలలో పెద్ద కొండ ఉంది. మరి ఆకాశం నుంచి మరి నా మీద పడుతుంది పొగలుకుంటూ, ఏంటి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మనం వెళ్తే ఎంత మొత్తం పడుతుంది అనమాట, జీవజలం అమ్మ అన్నారు అనమాట. ఆ విధంగా దేవుడి దగ్గర మరి జీవజలం ఉందని ఇక్కడ దేవుడు ఇక్కడ రాజకీయ మాట్లాడుతున్నాను అనమాట. నీ యొద్ద జీవ పుట్టకలేదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అవును, మనం జీవజలం పూట ఆయన యొద్దే ఉన్నది, ఆయన మరి జీవాహారం ఆయనే ఉన్నారు, జీవజల పూట కూడా ఆయన దగ్గరే ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన మరి జీవంగా దేవుడు ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా జీవిస్తాము, మన దుఃఖతను సమాప్తమని చెప్పేసి దేవుడు ఆయన ప్రభే మన మీద ప్రకాశిస్తారని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు మేడం మనతో. ఇదేనా మగతన మంది జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర శాసక్తివంతర ఘనమైన నామని స్థుతిస్తున్నాను తండ్రి. అది మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు ఏం చేసుకోవడం, ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెలుసుకోగలుగుతుంది. చిన్న బిడ్డలు మంచి ఆరోగ్య శైలి తగు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక భోజనంగా ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యత స్వస్థపరచండి, వేదనలు కూడా వదచండి, గుంగిన వాళ్ళు 50 లక్షల రక్షణ తెచ్చండి, అవనేసులు మలపరచండి, మన కాలం మీ కాడ బయట కృప చూపండి, ఇతరులు అన్నీ మీరు క్షణంగా మీద పంట కృప చూపండి, అది భాగం తెచ్చండి. మా ప్రభు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రతిస్తున్నాం తండ్రి. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రయత్నం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.